దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎల్లో మీడియా వాళ్ళ ముఠా కేవలం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ బినామీలు వాళ్ళ ఆస్తులు వాళ్ళు కొనుగోలు చేసిన ల్యాండ్ రేట్లు పెంచుకునే దానికోసం చెప్పని అబద్ధాలు లేదు. అంత దారుణంగా విషపూరిత ప్రచారాలు చేశారు. నిజంగా నేను చెప్తా ఉన్నాను, నాకు సంకుచితమైన ఆలోచన నాకు గన ఉంటే రాయలసీమలోనే రాజధాని పెట్టేవాడిని. విశాఖపట్నంకి ఎందుకు పెట్టాలా? విశాఖపట్నంలో ఎందుకు పెట్టాలా? నాకు నిజంగానే సంకుచితమైన ఆలోచనే కనుక ఉండింటే అసలు నేను ముఖ్యమంత్రి కాకమునిపై ఇక్కడ చంద్రబాబు నాయుడు భూములు కొనలా, ఇల్లు కట్టలా. కానీ జగన్ ఇక్కడే భూమి కొన్నాడు. ఈ సొంత ఇల్లు సొంత భూమి నేను కొన్నా. నాకే నిజంగా సంకుచితమైన ఆలోచనే ఉండింటే అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఎందుకు చేస్తాను? చేయాల్సిన అవసరమే ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని రద్దు చేసినట్టు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు న్యాయ రాజధానిగా కర్నూలు రద్దు చేసినాడు. పోనీ అమరావతిలో 2 లక్షల కోట్లు ఎప్పుడు పెట్టగలడో చెప్పగలడా? ఎక్కడి నుంచి తెస్తాడో ఈ డబ్బులు చెప్పగలడా? ఒక సాధ్యం కానిది కళ్ళ ముందే అందరికీ కనిపిస్తూ ఉంది. దానికోసం అని చెప్పి ఒక భ్రమ కల్పిస్తూ స్కాములు చేస్తూ ఫ్యూచర్లో కూడా రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజిన్ అనేది లేకుండా చేస్తూ ఉన్నాడు. ఫ్యూచర్లో కూడా రాష్ట్రం అటువైపున హైదరాబాద్ పెరుగుతూ ఉంటుంది, అటువైపున బెంగళూరు పెరుగుతూ ఉంటుంది, అటువైపున చెన్నై పెరుగుతూ ఉంటుంది. కానీ మన రాష్ట్రం మాత్రం ఫ్యూచర్లో కూడా పెరగనివ్వకుండా చంద్రబాబు నాయుడు రాష్ట్రం మీద కుట్ర చేస్తూ ఉన్నాడు తన స్కాముల కోసం. నేను అడుగుతా ఉన్నా, ఒకవైపున ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టడం అసాధ్యమని చెప్పి ఒకవైపున కనిపిస్తూ ఉంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన పనులు, ప్రజలకు చేయాల్సిన మంచి, ఇవన్నీ కూడా ఆగిపోతా ఉన్న పరిస్థితులు. 2 ఏళ్ళు పూర్తి